రూపాయి దాచుకొని భూమి కొనుక్కుంటే దాన్ని కూడా బుక్క పెడుతున్నారు కాంగ్రెస్ పాలకులు. అయిన వారి కోసం, అస్మదీయుల కోసం అమాయకుల జీవితాలను రోడ్డుకీడిస్తున్నారు. ఓ మంత్రి స్వార్థానికి 3,000 మంది జీవితాలు ప్రశ్నార్థకరంగా మారాయి. డబ్బు సంచులకు ఆశపడి పేదోడి భూములను పనంగా పెడుతున్నారు ప్రభుత్వ పెద్దలు. కష్టపడి సాధించుకున్న భూమి పోతే ఎంత పెయిన్ ఉంటుందో అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తోంది. అన్నమే తిన్నారో, అటుకులే బుక్కారో, రూపాయి కూడబెట్టి కాస్త జాగా కొనుక్కున్నారు. ఉండడానికి శక్తి మేరకు చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఉన్న ఆ కాస్త భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంతలోనే ఊహించని పిడుగు. వ్యవసాయ భూముల్లోంచి బైపాస్ రోడ్డు వస్తుందని తెలిసి వాళ్ల గుండెలు అవిసిపోయాయి. ఇల్లు, వాకిలి, పొలమన్నీ పోతాయన్న వార్త పాపం ఆ బడుగు జీవులకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ సర్కార్ స్వార్థం అమాయకుల పొట్టగొట్టింది. ఉన్నదంతా పోతే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. తమ గోడు ఏ గోడకు చెప్పుకోవాలో తెలియక బాధితులు గోడున ఏడుస్తున్నారు. నల్గొండ జిల్లా నకరికల్ నుంచి మాచర్ల నేషనల్ హైవే 565 నిర్మాణం కొనసాగుతుంది. నల్గొండ పక్కనే ఉన్న పానగల్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మిగిలిన రహదారిని నల్గొండ పట్టణం లోపల నుంచి విస్తరించాలి. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. అక్కడ కాంగ్రెస్ నాయకులు, వ్యాపారుల భూములు ఉండడంతో రాత్రికి రాత్రే అలైన్మెంట్ మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్షన్ లో ప్లాన్ అంతా మార్చేశారు. పానగల్ వరకు వచ్చిన రహదారిని నల్గొండ నడిబొడ్డున గల సావర్కర్ నగర్, రామగిరి, క్లాక్ టవర్ సెంటర్, ఖబరస్థాన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా దేవరకొండ రోడ్డు మించి నాగార్జున సాగర్ హైవేకి కలపాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భావించింది. ఇలా చేస్తే ఎలాంటి సమస్య లేదు. కానీ ఇక్కడ వ్యాపారుల భూములున్నాయి. అందుకే ప్లాన్ మారింది. మంత్రి కోమటిరెడ్డితో వ్యాపారులు లాబింగ్ చేశారు. ఏం డీల్ కుదిరిందో తెలియదు కానీ అలైన్మెంట్ మారిపోయింది. వ్యాపారులకు మేలు జరిగేలా కోమటిరెడ్డి చక్రం తిప్పారు. మధ్యతరగతి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. వ్యాపారులు ముందుగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తరువాత కోమటిరెడ్డిని కలిశారు. భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్టు వినికిడే. కొత్త ప్లానింగ్ ప్రకారం నేషనల్ హైవే రింగ్ రోడ్డు నల్గొండ పట్టణం లోపల నుంచి కాకుండా బయట నుంచి నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన చేయించాడు. ఇందుకోసం ఢిల్లీలోని నాయికి లేఖ రాశాడు. అమాత్యులు తలుచుకుంటే కానిదేముంది, ఫైళ్లు చకచకా కదిలాయి. నిధులు కూడా వేగంగా మంజూరయ్యాయి. చివరికి మునిగింది మాత్రం మధ్యతరగతి ప్రజలే. అయితే బాధితులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ బాధ చెప్పుకున్నారు. భూములు పోతే ఎలా బతకాలని వేడుకున్నారు. మొసలి కన్నీరు కార్చిన మంత్రి కోమటిరెడ్డి తన చేతిలో ఏమీ లేదని చేతులు దులుపుకున్నాడు. అంతా అయిపోయింది, ఇక వెళ్ళండని సెలవిచ్చారు. ఆదుకుంటారని అనుకుంటే ఇలా మోసం చేసేసరికి బాధితుల గుండెల్లో పెద్ద బండరాయి పడింది. ఇక తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియక బాధితులు లబోదిబోమంటున్నారు. మంత్రి గారితో దగ్గరికి పోయి విన్నపం చేసుకుంటే కేవలం 50-60 మంది మాత్రమే ఉన్నారు బాధితులు, అంతకన్నా ఎక్కువ లేరంటున్నారు. దాదాపు 2,000 పైన చిలుకు బాధితులు ఉన్నారు. ఇక్కడ కావాలంటే డాక్యుమెంట్స్ కూడా పరిశీలించి మీరు సరైన నిర్ణయం చేయగలని కోరుతున్నాం. వాస్తవానికి బైపాస్ రోడ్డు కోసం NHAI 3 ప్రతిపాదనలు చేసింది. ఆప్షన్ 1, 2, 3 అని 3 ప్లాన్లు పంపారు. ఆప్షన్ 1 లో 11 కిలోమీటర్ల 4-వే రహదారి నిర్మిస్తే సరిపోతుంది. అందుకోసం 130 ఎకరాల భూమి సేకరించాలి. దానివల్ల కొన్ని ఇళ్లు మాత్రమే నేలమట్టమవుతాయి. ఆప్షన్ 2 విషయానికొస్తే 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలి. అందుకోసం 250 ఎకరాల వ్యవసాయ భూమి కోల్పోవాల్సి ఉంటుంది. ఇక పేదలున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఇచ్చారు. ఇక్కడ 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలి. అయితే ఇందులో ఆప్షన్ 1, 2 కన్నా ఎక్కువ రహదారిని నిర్మించాలి. ఇందుకోసం భారీ స్థాయిలో ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, వ్యవసాయ భూములు కోల్పోవాల్సి ఉంటుంది. వ్యాపారులిచ్చిన డబ్బు సంచులకు తలొగ్గిన మంత్రి కోమటిరెడ్డి తెర వెనుక ఉండి కథంతా నడిపించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో ఆప్షన్ 3కే నాయ్ అంగీకరించింది. రహదారి నిర్మాణం కోసం టెండర్లను పిలిచింది. ఇందుకోసం 450 కోట్ల నిధులను మంజూరు చేసింది. పానగల్ నుంచి మర్రిగూడెం చౌరస్తా, దేవరకొండ రోడ్, SLBC రహదారి నాగార్జున సాగర్ హైవేకి కలిపి బైపాస్ రోడ్డు వేయాలన్నది ప్రతిపాదన.
దీనివల్ల అమాయక పేదలు నిలువ నీడ కోల్పోతున్నారు. 3,000 మంది కట్టుబట్టలతో రోడ్డున పడతారు. రింగ్ రోడ్డు వల్ల 1,500 కోట్ల పేద మధ్యతరగతి ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. దీనంతటికి కారణం మంత్రి కోమటిరెడ్డి స్వార్థమేనంటున్నారు బాధితులు. నాగార్జున రంధ్రాచారి గత 10 సంవత్సరాల క్రితము మా పాప గురించి ప్లాట్ కొని ఆ ప్లాట్ని కట్నం కింద మా పాపకి ఇచ్చినాము. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు 3 రోడ్లని సర్వేలు చేసి ఇండ్ల మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు ప్లాట్లు ఇండ్లు పోయేటట్టుగా 3 ఆప్షన్ పెట్టి తీస్తుండ్రు. దానివల్ల చాలా ప్లాట్లు ఇండ్లు పోతున్నవి. దయచేసి మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు ఈ ఆప్షన్ మూడో సర్వేను రద్దు చేసి ఆప్షన్ 1లో పెట్టగలని మా యొక్క విన్నపము. ఆప్షన్ 1, 2లో వ్యాపారుల భూములే కాదు కాంగ్రెస్ నేతల వ్యవసాయ భూములు ఉన్నాయని మధ్యతరగతి ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్కువ నష్టం జరిగే ఆప్షన్ 1 కాదని ఆప్షన్ 3 ఎలా ఓకే చేస్తారని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలని కలెక్టర్ను కలిశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడింది. భూములు కాపాడుకోవడానికి అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తామని బాధితులంటున్నారు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ భూములు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. తమ శవాల మీద నుంచి రోడ్డు నిర్మించాలని తెగేసి చెప్తున్నారు. అదేవి నాది 300 గజాల ప్లాట్ ఉంది. అది మేము పైసా కష్టపడి కొనుక్కున్న ప్లాటు. మాకు ఇంటి దగ్గర 1 సెంటు భూమి కూడా లేదు. మాకు అదే ఆధారము. ఇప్పుడు ఆ రోడ్డు రావడం వల్ల ఎంతమంది అంటే దాదాపు 3,000 మంది నష్టపోతున్నారు. 200 ఇండ్లు ఒక్కొక్కరు ఇండ్లు కట్టుకున్నారు మంచిగా. ఏంటంటే లోకల్ అంతా కాలుష్యం ఉందని చెప్పేసి అందరూ వచ్చి ఊరు బయట కట్టుకున్నారు. ఇలా ఇండ్లన్నీ పోతున్నాయంటే అందరికీ అసలు ఒక రోజు కూడా నిద్ర పట్టట్లేదు. ఈ రాళ్ళు వాటి నుంచి నిద్రలు పోతలేరు, తిండి తింటలేరు. ఒక్కొక్కరు మంత్రి గారి దగ్గరికి 2 సార్లు పోయినాం. మాకు 5 నిమిషాలు టైం ఏమన్నాం కానీ ఎక్కడ కూడా మాకు టైం ఇవ్వలేదు సార్. ఎంతసేపు ఉన్నా కూడా రోడ్డు ఆగదు, మీకైతే పైసలు కట్టిస్తాం అంతే మాట. ఎంత కట్టిస్తా అది క్లారిటీ కూడా ఇస్తలేడు. ఏమన్నంటే శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గరికి 2 సార్లు పోయినాం. ఎక్కడ పోయినా మాకు ఎవరు స్పందిస్తలేరు. బైపాస్ రోడ్డు కోసం ఆప్షన్ 3ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓకే చేయించగా ఆయన అనుచరులు కొత్త నాటకానికి తెరతీశారు. బైపాస్ రోడ్డు అలైన్మెంట్ మారుస్తామంటూ కోమటిరెడ్డి అనుచరులు దందా షురూ చేశారు. మీ ఇళ్లు ప్లాట్లు పోకుండా చూస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. నిజమే అనుకుని కొందరు పైసలు కూడా ఇచ్చారు. ఏదో ఉద్ధరిస్తాడని గెలిపిస్తే కోమటిరెడ్డి తమ రక్తం తాగుతున్నాడని బాధితులు మండిపడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి ధనదాహానికి 3,000 మంది రోడ్డున పడ్డారు. ఇప్పటికైనా కోమటిరెడ్డి తన నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే రాజకీయ సమాధి చేస్తామని బాధితులు శపథం చేశారు.